9 రాష్ట్రాల అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టులో అటెండ్ అయ్యారు. మన తరపున కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. అయితే జడ్జి గారు ఏంటి ఏ కేసు గురించి అని అడిగారు. జనరల్‌గా 1 బై 1 నంబర్ వచ్చినప్పుడు మనది 10వ నంబరు 10.1 దగ్గర నుంచి 10.11 వరకు అంటే మనది 11 కేసెస్. 9 రాష్ట్రాల ప్రభుత్వం వారు ప్లస్ ఇంకా హ్యూమన్ రైట్స్, ఇంకోటి యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యేసరికల్లా ఏంటి ఈ కేసు ఏంటి దేని గురించి అని అడిగారు. ఇది రిలీజియస్ కన్వర్షన్ కేసు అనంగానే ఇప్పుడు నాకు చాలా బిజీగా ఉంది, చాలా కేసులు ఉన్నాయి, నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత చూస్తానని చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి సంబంధించిన అడ్వకేట్స్ లేదు సార్ ఇది అర్జెంటు, కొంచెం హైకోర్టులో ఇష్యూ ఉంది, అది ఇది అని చెప్పినప్పుడు మీకు అర్జెంట్ అయితే నేను వేరే బెంచ్కి షిఫ్ట్ చేస్తాను అన్నారు. లేదంటే ఆఫ్టర్ లంచ్ చూస్తానని చెప్పారు. అయితే ఆఫ్టర్ లంచ్ అంటే ఇంకెప్పుడు కూడా సుప్రీంకోర్టులో కొంచెం లేట్ అవుతుంటుంది, ఏదో పొడిగిస్తున్నారు జడ్జి గారు అనుకొని వాళ్ళు మనకి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉండే లాయర్స్, అడ్వకేట్స్ అందరూ కూడా సరే సార్ నెక్స్ట్ వీక్కి ఇవ్వండి డేట్ అన్నారు. నెక్స్ట్ వీక్ కాకుండా మే 13కి ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన చివరిలో ఉన్నారు, పదవి విరమణ చేస్తున్నారు. సంజీవ్ ఖన్నా గారు పదవి విరమణ చేస్తున్నారు మే నెల 13వ తేదీకి. మరి ఆ రోజు ఏదైనా సంచలనాత్మకమైన తీర్మానం ఇస్తారా, మరి లేదంటే హోల్డ్లో పెడతారా తెలీదు. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన సమాచారం జడ్జెస్ ఎప్పుడు కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఏవి పడితే అవి తొందరగా జడ్జిమెంట్ ఇవ్వరు, అలా దాన్ని పొడిగిస్తారు. ఎందుకంటే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని నష్టాలు జరుగుతాయి, ప్రజలందరూ బాధపడతారు, కొంతమంది సంతోషపడతారు, కానీ ఎక్కువ మంది బాధపడతారు. అందు నిమిత్తం వాళ్ళు వాయిదా వేస్తారు. లేదంటే 13వ తేదీ ఏమైనా జరగవచ్చు. మీరంతా కూడా ప్రార్థించిన 13వ తేదీ కోసం. మనకి మే 13వ తేదీన సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయిపోయినా కూడా మనకి బిఆర్ గవాయ్ గారు రాబోతున్నారు. ఆయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అమరావతికి చెందిన హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టుకి 2019లోనే వచ్చారు. అంటే ఏది జరిగినా దేవుని చిత్తమే జరగాలి, అలా ప్రార్థించండి. మే 14వ తేదీన కొత్త ప్రధాన న్యాయమూర్తి గారు వస్తారు. మరి ఆయన ఏం చెప్తారో, ఆ తర్వాత ఈ కేసు ఎటు తిరగబోతుందో ఏంటో అంత దేవుని చిత్తం.